కాశ్మీర్ శస్త్రము శాస్త్రము అని చెప్పేసి మనం చెప్తున్నారు. అసలు వాళ్ళకి అది తెలిస్తే వాడడానికి ఉంటుంది, అసలు తెలియదు కదా. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంటే పోయినాయి. కాశ్మీర్లో ఏం చేసినాం, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఏం చేస్తున్నాం, కేరళలో ఏం చేస్తున్నాం. కేరళ స్టోరీలు కేరళ నుంచి వస్తున్నాయి అంటే అక్కడ ఎంత భయంకరమైన పరిస్థితి ఉండి ఉంటుంది. డెమోగ్రఫీ పెరగడం వల్ల తప్పేంటి? ఇప్పుడు హిందువులు పెరుగుతున్న సంఖ్య, అట్లా ముస్లింలు పెరుగుతారు. నిన్ను శత్రువు అనుకుంటే నువ్వు వాడిని మిత్రువు అనుకున్నావు అనుకో, మూర్ఖుడు వాడా నువ్వా? మరి తరుణ్ కోసం ఒక్కడన్న వచ్చేసి రామ్ సలీం అనో కృష్ణ అబ్దుల్ అనో అని ఎవ్వటి రాడెందుకు? ఎందుకంటే వాళ్ళకు క్లారిటీ ఉన్నది. కన్ఫ్యూజన్లో మన వాళ్ళు ఉన్నారు, ధర్మద్రోహులు దేశద్రోహులు మన దానిలో ఉన్నారు. ఇరాన్లో కమ్యూని చనిపోతే భారతదేశంలో ఉన్న చాలా మంది ముస్లింలు కూడా ఇక్కడ ప్రొటెస్టులు చేయడము, ఏడవడము. అదే ఒక హిందూ కాశ్మీర్లోనో లేకపోతే ఇంకో దగ్గర జరిగితే ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? పాకిస్తాన్ ద పార్టిషన్ ఆఫ్ ఇండియా అనే బుక్లో అంబేద్కర్ గారు ఇస్లాం ఈజ్ ద బ్రదర్హుడ్ ఆఫ్ ముస్లిమ్స్ అండ్ ముస్లిమ్స్ ఓన్లీ అని చెప్తారు. ఇప్పుడు జరిగే యుద్ధము కత్తులతో పొడుచుకోవడం కూడా ఉండదు, ఇంటలెక్చువల్ నేరేటివ్ వార్. ఈ నేరేటివ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. వాళ్ళు ఇంటలెక్చువల్ క్షత్రియాగా ప్రతి అమ్మాయి అబ్బాయి కావాలి. నిన్ను శత్రువు అనుకుంటే నువ్వు వాడిని మిత్రువు అనుకున్నావు అనుకో, మూర్ఖుడు వాడా నువ్వా? పాబర్నామాలో క్లియర్గా రాస్తాడు, ఈ కాఫిర్ నేల మీద నా శవాన్ని ఉంచొద్దు, నన్ను తీసుకెళ్ళి మళ్ళీ ఇరాన్ ఇరాక్ దగ్గరనే నన్ను బొందబెట్టాలి, ఈ నేలలో నన్ను బొందబెట్టొద్దు అని.